మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించింది అని చెప్పి రామోజీరావు గారి మీద, శైలజా కిరణ్ గారి మీద ఏపీ సిఐడి ఏమైతే కేసులు పెట్టి విచారణ మొదలెట్టారో ఎక్కడే కూడా ఇది ఒక రవ్వంత కూడా ముందుకు జరగని పరిస్థితి. సిఐడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎందుకో న్యాయస్థానాలు అయితే అసలు వాళ్ళిద్దరికీ అంటే మామ కోడలికి ఇద్దరికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాన్ని కూడా కోర్టులు అయితే అలోనే చేయట్లేదు. రకరకాలు చూసాం. మొదట్లోనే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించాలని చెప్పి వాళ్ళని విచారణకు రమ్మని చెప్పి అమరావతికి వాళ్ళు రాకపోయినా వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. చివరకు విచారణకు రండి అని చెబితే రాకుండా నేరుగా అమెరికాకి వెళ్ళిపోతే ఆమె శైలజా కిరణ్ మేడం గారు వెళ్ళిపోతే, అరే చెప్పా పెట్టకుండా విచారణకు రాకుండా ఏం ఇంటిమేషన్ కూడా కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఇలా ఎలా వెళ్ళిపోతారు అని చెప్పి సిఐడి నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇచ్చిన పాపం ఇంకా వీళ్ళకి ఇంకా సుక్కలు చూపెడుతుంది తెలంగాణ హైకోర్టు. అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని చెప్పి ఆ మార్గదర్శి ఎండి వెళ్ళి తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తే అది విచారణ జరుగుతోంది కదా. ఇంతకుముందు విచారణప్పుడు ఆమె క్షమాపణ చెబుతారు అని చెప్పి అడిగారు కదా సిఐడిని. అప్పుడు సిఐడి వివరణ ఇచ్చింది కదా క్షమాపణ చెప్పకుండా. మళ్ళీ తాజాగా కోర్టుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సిఐడి విషయంలో. కోర్టు ధిక్కరణ నుంచి ఇది కోర్టు ధిక్కరణ, మీ మీద చర్యలు తీసుకుంటామని అంటే కోర్టుకు క్షమాపణ చెబుతూ సిఐడి తెలంగాణ హైకోర్టులో కదా, తెలంగాణ హైకోర్టుకు ఒక లేఖ పంపించారట. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి అని చెప్పి దానికి కారణం మార్గదర్శి ఎండీనే అని చెబుతూనే, సరే కోర్టు మీద మాకు గౌరవం ఉంది, అవిధేయత ఏమీ లేదు, విధేయతే ఉంది అని చెప్పి అందుకని చెప్పి కోర్టుకు క్షమాపణలు చెబుతున్నామని చెప్పి లేఖ పంపితే తెలంగాణ హైకోర్టు ఆ లేఖను వెనక్కి పంపింది. క్షమాపణలు చెబుతూ లేఖ పంపించడం ఏంటి, లేఖనేం చేయాలి, మీరు క్షమాపణలు అఫిడవిట్ రూపంలో చెప్పండి అని, క్షమాపణలు అఫిడవిట్ రూపంలో చెప్పండి అని వాళ్ళు క్షమాపణలు చెప్పిన లేఖ వెనక్కి పంపించేశారు. ఇప్పుడు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పండి అని ఇప్పుడు మళ్ళీ సిఐడి క్షమించమని అఫిడవిట్ వేయాల్సిన పరిస్థితి. ఇంకా అట్లుంటుంది మరి. రామోజీరావు మా శైలజా కిరణ్ గారు ఆ బ్యాచ్ జోలికి పోతే ఏమంతా చూసి ఊరుకుంటారు అందరూ. సుప్రీంకోర్టు కూడా చూసాం, ప్రతిన మాట్లాడుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలాంటి విచారణ దానికి సంబంధించి ఎలాంటి విచారణ జరగకుండా ఆర్డర్స్ వచ్చాయి. మళ్ళీ సుప్రీంకోర్టు ఒక పిటిషన్ పరిష్కరించాలట, అది మేము పరిష్కరించేంత వరకు ఎలాంటి విచారణ చేయకండి అని. వాళ్ళు ఏమైనా ఇప్పుడు పరిష్కరిస్తారంటే ఫిబ్రవరికి వాయిదా వేశారు. అప్పటికి మరి ఎవరికి నోటీసులు వెళ్తాయో ఎవరికి నోటీసులు వెళ్ళవో, మళ్ళీ నోటీసులు వెళ్ళాలంటే మళ్ళీ విచారణ వాయిదా వేసాం, మళ్ళీ ఇంకెప్పటికో. ఇంకా అట్లుంటుంది ముచ్చట.